డాక్టర్, చూడండి మిస్టర్ శరత్, ఈ వ్యాధి మీకు వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే నయమవుతుంది. శరత్, మీరు చెప్పిన ప్రకారం ముందు మా తాతకు, తర్వాత మా నాన్నకు ఆపరేషన్ చేసిన తర్వాత నాకు చేయాలి. వెళ్ళి ముందు మా తాతను తీసుకొస్తాను. డాక్టర్, మీ తాతను తీసుకొస్తావా? శరత్, మీరేగా చెప్పారు డాక్టర్ గారు, ఇది వంశపారంపర్యంగా వస్తుందని. అలా చెప్పి మా దగ్గర డబ్బులు కాజేయాలని మీ ఉద్దేశం. నేను కనిపెట్టాలే. కస్టమర్, సార్, నాకు లోను కావాలి. బ్యాంక్ మేనేజర్, సెక్యూరిటీగా ఏం పెడతావు? ఏదైనా ఆదాయ మార్గం, ఆస్తులు చూపిస్తేనే లోన్ ఇస్తాం. కస్టమర్, నాది కర్ణాటక రాష్ట్ర మేనేజర్ గారు. ఈ ఏడాది ఆదాయం 08, వ్యయం 02 మాత్రమే. ఖర్చు 02 పోను 06 మిగులుతుంది. దాన్ని చూసి లోన్ ఇచ్చేయండి. ఇంతకంటే సెక్యూరిటీ ఏముంది సార్? భార్య, ఏమండి, మా వాళ్ళు ఒకప్పుడు కూతురు మీద ప్రేమతో నన్ను చూడటానికి వస్తారు. వాళ్ళని చూడగానే ఎందుకంత చిరాకు, సీదరింపు, ఎందుకంత చిన్న చూపు? భర్త, ఆ మాట అడగవలసింది నేను. మా వాళ్ళు వచ్చారంటే చిరాకు పడుతూ ఏడుమవుతూ ఉంటావు. ఎందుకంత చిన్న చూపు? భార్య, మీకు కలజోడు లేకపోతే కనపడదు అని తెలిసినా మొన్న మా వాళ్ళు వచ్చినప్పుడు కలజోడు పెట్టుకోలేదు అంటే మా వాళ్ళు ముఖం చూడటం నీకు ఇష్టం లేదు కదూ? భర్త, అంతకుముందు మా వాళ్ళు వచ్చినప్పుడు నా కళ్ళజోడు కనిపించకుండా దాచిపెట్టావు కదా, అందుకే చెల్లుకు చెల్లు.